హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మళ్ళీ మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. సో గైస్, హర్షిత్ అయితే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేసి దాంట్లో గేమ్ అయితే ఆడుతున్నాడంట. ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు చేసిందంట గైస్. ఈరోజే నేను వీడియో తీస్తున్నా, హర్షిత్ వీడియో చేసిన తర్వాత. సో అఖిలేష్ అయితే వచ్చేసిండు. ఐటమ్స్ అయితే అన్ని వచ్చేసినాయి. అఖిలేష్ ముందు తీసుకో. సో గైస్, నేను ఏడున్నానో నాకే కనిపిస్తలే. ఇగో నీకు బ్రెడ్ ఇస్తున్నా, తీసుకో హాఫ్ బ్రెడ్. సో గైస్, ఇగో ఇంకా స్పాన్ అయ్యగాలే బ్రెడ్ ఇస్తుండంట, ఐరన్ ఇస్తుండంట. నేను చూసిన గైస్, వీడియోస్ ఇద్దామనే ప్లానింగ్కి అయితే వచ్చిన. మన దగ్గర 38 ఐరన్ ఉండే, కౌంట్ చేసిన 40 బ్రెడ్ అన్న వచ్చేసిన, తీసుకో. అన్ని పెట్టుకో, పికాక్స్ తీసుకో. ఇప్పుడు మైనింగ్, ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే ఈ వీడియోలో మైనింగ్ అయితే పోంపా. అరే నా ఐటమ్స్ మారతలేవేంద్రా? మారుతాయి చూడు. ఇంకా కొంచెం వుడ్ అయితే తీసుకోవచ్చా? నేను వుడ్ చెట్టు ఒక్కట్లేదు, అప్పుడు నా చెట్టు తీసుకొస్తున్నాను గైస్. అట్లీస్ట్ రీస్పాన్ పాయింట్ పెట్టి ఒక బెడ్ తీసుకునిరా. అక్కడ ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ తీసుకునిరా. ఏడుంది? ఇదా తీసుకునిరా. మీరు అది మొత్తం కేక్ డైమండ్ కూడా ఉందారా? సో గైస్, హర్షిత్ అన్నీ లేపేసిండు అప్పుడే. పోయినసారి కేక్ విజిట్ చేసినాం, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఎట్లా దొరికిందో చూడాలంటే ఏముంటుందిరా పేరు, ఛానల్ పేరు చెప్పు. హర్ష గేమర్స్ అని కొట్టండి. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ప్రజెంట్ చెప్పు? 355 సబ్స్క్రైబర్స్ అంట. చూసుకోండి గైస్, 355 సబ్స్క్రైబర్స్ ఉన్న 355 సబ్స్క్రైబర్స్ ఉన్న హర్ష గేమర్ ఎవరైనా కనిపిస్తే ఆయననే హర్ష. ఇప్పుడైతే మైనింగ్ అయితే పోతున్నాం. మేమిద్దరం వేసేది ఎప్పుడు అదే కదా. నేను రాగానే మైనింగ్ పంపిస్తుండు గైస్, చూడరు గైస్. ఇక్కడ నాకు ఎమథిస్ట్. అరే ఆగురా, అరే ఇద్దరు స్కెల్టన్స్ ఇంకా షీల్డ్ పెట్టుకో. అరే ఇంకా ఇద్దరు స్కెల్టన్స్ రా, వాళ్ళకి చాలా గొడవ పడతారు. ఓ ఆడ కింద ఐరన్ ఉంది తెలుసు, చూసిన. ఎమథిస్ట్ గైస్ అయితే. అరే స్లైమ్ వచ్చిందిరా నా వెనకాల. స్లైమ్ అయితే వస్తుంది. ఇటు సైడ్ పోతే ఏమొస్తుంది, అటు సైడ్ పోతే ఏమొస్తుంది. మమ్మీ కొంచెం సైలెంట్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తారో కొంచెం సైలెంట్. అప్పుడే పైనకి వేయడానికి ఎక్కినవరా? సో గైస్, రాగానే ఏం కష్టపడక ముందుకే అంత ఐరన్ అయితే దొరికింది. లెఫ్ట్ పోదాం, లెఫ్ట్ లోపలికి అయితే పోతున్నాం. ఇటు సైడ్ అయితే పోతున్నా. ఇటు సైడ్ చాలా లూట్ ఉంది గైస్. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. తాకిందారా? తాకింది అంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫుల్ కష్టం గైస్. అరే వార్డెన్ కూడా దొరుకుతాడు రా మనకి. అరే మస్తు జాంబీస్ రా. వచ్చి జాంబీస్ అంతా. అరే ఐరన్ రా, బొచ్చాడు ఐరన్ రా. సో గైస్, ఘోరం అంటే ఘోరం ఐరన్ గైస్. ఐరన్ మనకి ఇంత అవసరం వస్తుందారా? తీసుకో. ఐరన్ ఫామ్
నెక్స్ట్ వీడియో. యా గైస్, నెక్స్ట్ వీడియోలో ఐరన్ ఫామ్ అయితే చేస్తాం. అంటే మీరు ఈ వీడియో మీరు ఈ వీడియోని ఏ రోజు చూస్తారో దాని నెక్స్ట్ డే ఐరన్ ఫామ్ అయితే చేసి మేము ముంగడ పెట్టేసేద్దాం. యా సో గైస్, మీరు ఇట్లానే కొంచెం 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 సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మేము రోజు వీడియో కొన్ని ఛాలెంజెస్ కూడా పెట్టుకుంటాం. అంటే ఎవరైతే ఏది ఫస్ట్ బిల్డ్ చేస్తారో అట్లా అలాంటి మంచి మంచి ఛాలెంజెస్. అరే ఐరన్ ఎంతగానో ఉందిరా దీంట్లో. చూడు ఐరన్, అరే ఉత్తుతి గోల్డ్ దొరుకుతా, కాపర్, ల్యాపిస్. అందుకే ఫస్ట్ ఎపిసోడ్లో నాకు గిన్నెగనం నాకు టార్చెస్ కావాలి. అది ఇట్లా ఇట్లా టార్చెస్ నేను మైండ్ చేస్తా ఐరన్ అంతా. అరే ఇంత అనం ఐరన్ ఆరా, చే ఇంత ఐరన్ పెట్టుకుని ఏడున్నోరా దొరికినాయి. నా రెండు ఐరన్ స్పాట్స్ దొరికినాయి, నిండా ఐరన్ స్పాట్స్. నేను మైండ్ చేస్తా ప్లీజ్. సరే నువ్వు ఇక్కడ మైండ్ చేయి, నేను అటు వెళ్ళిపోతా. ఇటు ఉంది లెఫ్ట్, ఇటు ఉంది. అమ్మ నేను గదే చూసిన, 2 స్పాట్స్ దొరికినాయి నాకు. అంతే, మళ్ళీ ఎట్లా ఉంటుంది ఐరన్ అయితే. లోపల దిగాలంటే భయం అవుతుంది. మేమైతే ఒక వాటర్ బకెట్ తోనైతే వస్తాం లోపలికి. అట్లీస్ట్ ఒక వాటర్ బకెట్ చేసుకొని వస్తా. చేసుకోనరా ఎందుకంటే అవసరం. లోపలికి పోవాలంటే వాటర్ బకెట్ పోవాలి. ఐరన్ అయితే ఐరన్ అయితే అజ్జా ఇంకా ఎంత ఐరన్ ఉందిరా, పైన దాకా ఉంది అది. నాకైతే స్టాక్ అవుతుంది ఐరన్ అప్పుడే ఐరన్ ఆర్మర్ చేసేసుకున్నాం. మరి అంత ఫాస్ట్ మనం. ఓకే గైస్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టి ఒక బకెట్ అయితే తీసుకొస్తాం. బకెట్ చేసి ఒక వాటర్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ తీసుకొని వచ్చేస్తాం గైస్. ఎందుకంటే వాటర్ అవసరం మనకి. ఇక్కడ లోపల దగ్గర వాటర్ చూసిన నేను. అక్కడికైతే పోదాం. ఇక్కడ ఉండే గైస్. అది ఏడ తిరుగుతున్నావురా? ఇక్కడైతే వాటర్ తీసేసుకున్నాం. ఏడ తిరుగుతున్నావురా? జాంబీలను చంపుకుంటా. టార్చర్ అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే అంత హైట్ కాబుల్ స్టోన్ ఎందుకు పెట్టుకొని పోయినావు? అలాగే ఇక్కడ టార్చ్ అన్ని మరి. ఓకే గైస్, ఇప్పుడైతే టార్చెస్ కూడా వచ్చేసినాయి. లోపలికి అయితే వెళ్ళిపోతాం. వీడు అప్పుడే పోతుండేడు. జాంబీ ఇరుక్కున్నాడు మరి. అరే ఇటు పోదాం దారా, ఇటు పోదాం దా. అరే రే అజ్జా, కేవ్లు ఒక్క కేవ్లోనే ఎన్ని కేవ్స్ ఉన్నాయి ఇంద్రా? నాకు మళ్ళీ ఐరన్ దొరికింది. అరే వాటర్ కావాలరా, చచ్చిపోతున్నారా? బతికిన జరంత. గీడ ఐరన్ దొరికింది, మళ్ళీ ఈడ ఐరన్ దొరికిందా? అరే జాంబీరా, అరే ఇద్దరు జాంబీలు వచ్చారు. నా హెల్త్ ఎంత ఉంది? నువ్వు ఏడికి రమ్మంటున్నావు చెప్పురా. ఈ జాంబీ ఆడ ఒకటి ఇరిగింది. ఇద్దరు మళ్ళీ ఇద్దరు వచ్చారు జాంబీలు వెనకాల. అన్ని ఏడికి పోతామో ఆడికి లైట్లు పెట్టుకుంటూ పోవాలంతే. ఏర్రా స్కెల్టన్లో? అరే కొడుతుర్రా ఇద్దరు. అరే
ఈ వాటర్ ఆపుతా, వాటర్ ఆపిన తర్వాత పో. ఒక నాయన కూతుర్రా. కొట్టరా, సైలెంట్గా నిల్చుడురా. అరే వాటర్ ఇక్కడ పోంపా పోంపా. నేను పోతున్నా, ఎందురా వాటర్ ఆపేస్తున్నాను. దారా అరే నా దగ్గర మస్తు ఐరన్ ఉంది. ఇగో ఏమొద్దు అనిపిస్తుంది ఐరన్. ఇప్పుడు ఐరన్ చూస్తే ఎందుకు ఉత్తుత్త ఐరన్. అరే అరే నువ్వు చక్క పోయి ఒక ఫర్నాన్స్ వేసి అక్కడనే బెడ్ దగ్గర వేసి ఆ కోల్ పెట్టి అది ఐరన్ స్మెల్ చేయి. ఎందుకని మళ్ళీ చచ్చిపోయినాం అనుకో, తెచ్చుడు కష్టమవుతుంది. అరే ఎంత ఐరన్ ఉందిరా, 55 ఐరన్ ఉందిరా. నాకైతే కోల్ బొచ్చు దొరికింది. కోల్ అయితే తీసుకుంటాను. నువ్వు కోల్ తీసుకుని కోల్ మైన్ చేసుకోవచ్చు. నేను వేరే దగ్గర పోయి కోల్ మైన్ చేస్తా. ఫస్ట్ నువ్వు అది ఐరన్ స్మెల్ చేయపో, ఫర్నాన్స్ పెట్టి కోల్ మైన్ చేస్తున్నా. నాకు మొత్తం కోల్ ఇచ్చేసి ఇచ్చేసి. ఎంత హైట్ అది నాకు తెలియదురా. ఏదిరా ఇక్కడ వాటర్ బకెట్ వేస్తున్నా పైకి. చచ్చిపోతాం మనం. ఓకే కిందికి ఆ వాటర్ తీసేస్తాం. పెడుతున్నా వాటర్ తీరా. హెల్త్ మొత్తం నాకు దిగిపోతుంది. ఓకేనే వాటర్ అయితే తీసేద్దాం. అయ్యా ఈ వాటర్ ఇట్లా బతకాలి. తీసిన వాటర్. అరే హెల్త్ తక్కువ. ఎంకాల క్రీపర్. ఏడి నా వెనకాలనా? అరే నేను ఎక్కడ చంపినారా నిన్ను? నేను పడ్డా, నేను కింద పడి నేను కూడా చచ్చిపోయినా. పో నేను చెప్పిన అరే నీకు చెప్పిన నువ్వు ఐరన్ ముద్ద స్మెల్ చేయరా అంటే సన్న పడ్డా. నేను కింద పడి నేను కింద ఏనో పడ్డరా. మంచిగా ఏందిరా నీకు అట్లనే కావాలి. నేను చెప్పిన నీకు మంచిగా చెప్పిన ఐరన్ మొత్తం స్మెల్ చేయరా, పోతుందిరా, మొత్తం పోతుందిరా. ఒకటి మళ్ళీ అన్ని మైండ్ చేయి. క్రీపర్ రా. మళ్ళా కింద పడ్డా. సావలే ఐటమ్స్ ఏడున్నాయో ఆడికి వచ్చినా, కానీ నా దగ్గర ఏం లేవు. కిందికి రా. అరే నా దగ్గర ఏం లేవురా, నేను పైనకి ఎట్లా రావాలిరా? వాటర్ బకెట్ ఇస్తున్నారా? నేను కూడా కిందికి వస్తున్నా. పాయ ఏంద్రా ఇది? స్టోన్ ఐరన్ స్వాడ్ తోటి నేను పైన. ఇప్పుడు వచ్చింది, వాటర్ వచ్చినాయి. అరే మైన్ షాఫ్ట్ ఉందిరా, లోపలికి పంపా. నా ఐటమ్స్ అన్నీ ఏమన్నా తీసుకున్నావా? అంతేనా? ఇగో ఇక్కడ ఉన్న ఐటమ్స్ కింద కొన్ని ఉన్నాయి. ఒక బాంబ్ ఉంది. అరే అక్కడ గోల్డ్ ఎక్కడ ఉంది? హెచ్పి అంతా కొట్టుకుపోయిందిరా. ఇక్కడ ఐరన్ ఉంది, మైన్ చేస్తావు. ఐరన్ అంతా నా దగ్గరనే పెట్టినా. అరే లోపలంతా అరే మైన్ షాఫ్ట్ దొరికిందిరా. చెస్ట్ మైన్ షాఫ్ట్ చెస్ట్. ఇక్కడ జాంబీ ఉన్నాడు. సంగతి చూసి తర్వాత అయితే వస్తా. ఓకే నాకు ఇది ఇక్కడ మైన్ షాఫ్ట్ విత్ చెస్ట్ అది దొరికింది. లోపలికి వస్తే నేను కన్ఫర్మ్ తిట్టి పోతా. చెస్ట్
ముచ్చట తీసుకొని వెళ్ళిపోవాలి. అరే గోల్డ్ దొరికింది, రిటర్న్స్ దొరికినాయి. ఎంత దొరికి హౌ మచ్ అరే ఇక్కడ లోపలికి రారా, నా దగ్గర గోల్డ్ ఐటమ్ నా దగ్గర ఒక స్టాక్ అయిపోయింది. అరే క్రీపర్ రా వచ్చినావా? వస్తుంది క్రీపర్ వస్తుంది. ఇటు వాటర్ ఉన్నాయి. అరే ఘోరం ఉంది ఇక్కడ గోల్డ్. క్రీపర్ ఉందిరా నా ఒక మంచి ఒక కొంచెం మైన్ చేసిన తర్వాత కలుస్తుంది మళ్ళీ. ఇదంతా చూసి మీకు బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి. అరే నా ఫుడ్ ఐటమ్స్ సీడ్ దాకా పడ్డాయి. క్యారెట్ ఆచే. అరే క్రీపర్ వస్తుందిరా. క్రీపర్ లేకపోతే మంచిగా ఉండు. ఇక్కడ పైన స్టేర్స్ ఉన్నాయి. దా కొట్టు దాన్ని కొట్టు. అక్కడ పైన స్టేర్స్ ఎక్కువ. అరే ఏడంగా ఎక్కుతున్నావురా? ఎక్కువ ఇక్కడ పెట్టినప్పుడు పక్క అమ్మ నేను ఎట్లా ఎక్కాలి? నేను ఎట్లా ఎక్కాలిరా? పక్కన తీసుకున్నావు. ఎక్కువ జరు పక్క జరు. అరే ఉన్నోని ఎందుకు రాని ఓకే గైస్, ఇక్కడైతే మాకైతే ఒక స్టేర్స్ లెక్క అయితే కనిపించింది. అక్కడికైతే పైకైతే పోతున్నాం. ఇక్కడ ఏముంటాయో అచ్చో జాంబీ. అరే జాంబీస్ కానీ అడ్డు ఎక్కి దిగారా? నేను కింద పడి చచ్చిపోయినా మళ్ళా. నాది పని అంతే. అరే ఈసారి ఎంత అరే నైట్ అయిందిరా. రావాలా? నా ఐటమ్స్ అన్నీ పోయినాయి. 2 స్టాక్ల అయ్యి ఉన్నాయి ఐటమ్స్. నేను చెప్పి అరే ఈసారి అయినా జర వచ్చినప్పుడు అయ్యి ఏడబడ్డా అసలు నాకే గుర్తులేదు. ఎన్నో లోపల పడ్డా. చూడటానికి నీళ్ళు ఉన్నాయి పోవచ్చుదా? నువ్వు పడ్డ చూడటానికి నీళ్ళు ఉన్నాయి పోవచ్చు. అరే నేను పండుకోవాలరా దారా. గాయస్ ఇక్కడైతే మైన్ షాప్ అయితే పెద్ద మైన్ షాప్ అయితే ఉంది. నేను బెడ్ పట్టుకొని వస్తున్నదా. చిన్న జాంబీ పెద్ద చిన్న జాంబీ నేను వచ్చినా అరే రే అజ్జా ఆర్మీ వస్తుంది. ఇంకా గాయస్ ఏదో బ్లాక్ చేస్తున్నాం. నేను బెడ్ పట్టుకొని వస్తున్నా. నేను లోపల ఆడొకటి గుంత లెక్క ఉన్నది చూడు, ఆ గుంతల పడ్డా. ఈడొకటి అరే పండుకో. ఇప్పుడు పెట్టు. ఓకే స్లీప్ తీసేస్తున్నాం. యా మళ్ళీ ఓకే ఇటు ఇక్కడ ఉన్నాయి. జల్దీ అరే ఇక్కడ అరే నా దగ్గర ఏం ఐటమ్సే లేవు. నువ్వు లోపల నువ్వు దిగురా, వాటర్ తో దిగురా. నీ ఐటమ్స్ అన్ని కింద పోనేరా. నువ్వు దిగు. అరే నా స్వాడ్ కింద పడుతుంది. అరే నా స్వాడీ నువ్వు దిగురా. ఫస్ట్ నువ్వు దిగురా. అరే నీ కింద దిగుతుందిరా. చచ్చిపోతే కింద కూడా ఉన్నాయి. అరే జాంబీరా. ఏదిరా కింద టార్చెస్ ఉన్నాయి. అరే జాంబీ నా తీసుకుంది దారా. జాంబీ అన్ని తీసుకుంది. చంపురా. నా స్వాడ్కి నేయిరా. క్రీపర్ వస్తుంది వెనకాలంగా. క్రీపర్ వస్తుంది. నా స్వాడ్కి నేయిరా. స్కెలిటన్ వస్తుంది. దారా
నువ్వు కొట్టు. అరే నీగో నా స్వాడ్ ఈయన ఏం దొరుకుతలేదు. లోపల నేను కేవలం నువ్వు పైకి ఎక్కువ తెలుస్తాను నీకు. ఏ కేవ్లరా? నువ్వు ఇక్కడ నుంచి ఎక్కువ ఇక్కడ నుంచి డార్క్ క్రియేట్ చేసినావు. ఓహో ఈడనా? అక్కడ ఒక కేవలం ఎక్కువ ఉంది కదా. అని నన్ను ఎందుకు కొడుతున్నావురా? తీసుకో అక్కడ ఐటమ్స్ నేను స్వాడ్ అన్న ఇంకో డైమండ్ రా. నా హెల్తే లేదు, మొత్తం జీరో నా హెల్త్. గైస్ అయినా ఫుడ్ లేదు హర్షిత్, నా దగ్గర ఫుడ్ లేదు. ఇగో ఫుడ్ ఎక్కడ ఉంది? కింద ఉందా? కింద కింద పడితే కథ మెసేస్తా నేను. గైస్ ఇక్కడైతే ఘోరంగా ఉంటుంది. డైమండ్లు అయితే అప్పుడే వచ్చినాము. నువ్వు ఫుడ్ మిస్టేక్ వచ్చిన డైమండ్లో కొరికేసినాయి గైస్. నేను ఫస్ట్ జర్స్ నేను ఓపెన్ కమింగ్ ఎక్కువ ఏం దొరకదు. పైకి పంప ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఏదో అయింది. ఏడున్నారా నువ్వు? ఇటు పైకి రా. ఏడా అమ్మా ఇంత వాటర్తో పైకి ఎక్కియా. ఏ పైనకి ఎక్కువ వస్తాలే నువ్వు అడ్డం. అరే రే కింద పడుతున్నారా? మళ్ళీ కింద పడుతున్నారా? అయ్యో ఎక్కువ కూడా ఎక్కువ వస్తలే నాకు అసలుకి. అరే పైనకి ఎక్కువ వస్తలేదురా నాకు. అరే డైమండ్ రా రే. అరే నేను చచ్చిపోతున్నా. అరే ఇటరా ఇట్లా తొందరగా డైమండ్. అరే నా హెల్త్ పోయింది. మొత్తం హెల్త్ పోయింది. జర్ర హీల్ కావాలి ప్లీజ్. డైమండ్ దొరికిందా? ఓ ఇటును హర్షిత్ ఇటును వచ్చినావు. అది కిందికి పోయింది. ఏదో నేను ఎప్పుడో చూసినాం మమ్మ ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాం ఎప్పుడో. అరే నన్ను ఎందుకు కొట్టినావురా? మళ్ళీ నన్నే కొట్టినావు. స్పైడర్ ఈడనే ఉంది, నా వెనకాలనే పడుతుంది. సరే ఈ స్పైడర్ నా వెనకాలనే వస్తుంది ఏంద్రా? అరే నేను ఇంద్రా అరే రే నా ఐటమ్స్ అన్నీ పోయినాయి ఈసారి. మొత్తం పోయినాయి ఐటమ్స్. అరే ఆగురా. అరే నా కోసం ఆగురా. నాకు అరే జాంబీలు స్కెల్టన్లు అన్నీ వస్తున్నాయి రా. ఎంత పైనకి? అరే హెల్త్ పోతుంది రా జర్ర అయితే. ఏదో గీడ స్టాప్ అయినా ఏదో మైండ్ షాఫ్ట్ కాడ స్టాప్ అయినా. అరే గదేంద్ర గాలి పైన. అరే ఉన్న ఐటమ్స్ అన్నీ పోయినాయి. అసలు పికాక్స్ ఒక్కటి పోయింది. పికాక్స్ అన్నున్నాయి ప్రతి ఒక్కటి ఉంది అన్నయ్యగో. నేను చెప్తున్నా మళ్ళీసారి ఇప్పుడు నేను వాటర్లోకి ఎంజాయ్ అయితే పోను. వాటర్లోకి ఎంచే పోను అసలుకి. నేను బ్లాక్స్ మైండ్ చేసుకుంటానని వస్తా కానీ నేను వాటర్లోకి ఎంచి రాను. కింద బ్లాక్స్ పెట్టు, అది ఎటో వెళ్ళిపోతా నేను. ఈజీ. జాంబీ వచ్చి నన్ను చంపుతూనే ఉంది అప్పుడే.
అరే వెళ్ళి ఆ పక్కన లాభం చూసుకో. నేను ఏడంగా వస్తున్నారో నాకు కూడా అర్థమవుతుంది. పక్కన లాభం చూసుకో. అరే దారా అరే ఈడ అరే పైనకే ఎక్కువ వస్తలేదురా. ఏంద్రా ఇది పైకి ఎక్క స్మార్ట్గా నేను వేసింది వాటర్ అక్కడ ఉన్నాయి. పోయి మార్చేసిందా ఇదే నేను ఎక్కేది తీసుకొని వెళ్ళిపో. నేను ఎక్కేదేందిరా? ఏడవద్దావు మళ్ళా. నేను పడలే, నేను పైనకి వస్తున్నా. సరే పో, నాకేం రిటర్న్ కావు. మళ్ళీ వచ్చిన తీరా షీపు. బెడ్ వేసుకోవాలి ఇప్పుడు. మళ్ళీ బెడ్ తీసుకొస్తున్నావా? బెడ్ తీసుకొస్తున్నావారా? అసలు బెడ్ ఏడబెట్టినావు? ఆడ మైండ్ షాఫ్ట్లో ఇద్దరం ఒకటే కాడ వండుకున్నాం కదా. మైండ్ షాఫ్ట్ ఎక్కడ ఉంది? నేను మర్చిపోయినా. నా దగ్గర వుడ్ కూడా లేదు, వూల్ దొరికింది అంతే. వుడ్ దొరికితే మంచిగా క్రాఫ్టింగ్ టేబుల్. మైండ్ షాఫ్ట్ ఏడుంది? మర్చిపోయినా నేనైతే మంచిగా వుడ్ కలెక్ట్ చేస్తున్నా. నేను విలేజ్ కాడికి. సో గైస్ ఒక్క నిమిషం గైస్. నేను వేసిన వాటర్లో నుంచి అయితే నేను వెళ్ళిపోతుంది. వాడు అటు ఇటు అక్కడ ఎక్కడో దిగిండు. నేను ఇట్లా రమ్మన్నా కూడా అటే వేయడాడు. చెప్తున్నాడు వచ్చాడు, ఎక్కినాడా అవుతుంది. వాటర్లో పోతుంటే సో గైస్ వచ్చేసిన. ఆల్మోస్ట్ వచ్చేసిన గైస్. నేను వేసిన వాటర్ వేసిన దగ్గర వచ్చేసిన. సో గైస్ ఇప్పుడైతే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నాకు తెలిసి అదేమో గైస్ ఆ మైండ్ షాఫ్ట్లో పోయినాడు. నేను బెడ్ కూడా తయారు చేసుకుంటున్నా దగ్గర ఉన్న వుడ్ తోటి. విలేజ్ ఏదిరా? విలేజ్ ఏడుందో కూడా తెలియదు నాకు. అసలు ఒక చెప్పింత పని చేస్తుంది అయితే మన విలేజ్ ఏడుంది అంటున్నాడు. నువ్వు ఏడున్నావు ఎప్పుడు? నేను ఆడికి వస్తా. నువ్వు విలేజ్ కాడున్నావా? నువ్వు బెడ్ తయారు చేసుకో తొందర. నేను విలేజ్కి వచ్చేసిన. నేను విలేజ్కి అయితే వచ్చేసిన గైస్ ఇప్పుడే. సో గైస్ నేను ఇప్పుడే అయితే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. హర్షిత్ అయితే ఎటన్నా పోని నాకు సంబంధం కూడా లేదు. విలేజ్కి అయితే వచ్చేసిన. ఇష్ట ప్రకారం పోతే ఈ పాటికి ఎన్నో ఉండాల్సింది కానీ విలేజ్కే వచ్చిన. దా కింద చూసుకుంటారా? జాంబీరా, ఏ జాంబీ పండుకోవాలా? హాయ్ హాయ్ హాయ్. పండుకున్నా. ఇప్పుడు స్లీప్ అయితే చేసేసినాం. ఇప్పుడు మన ప్లేస్ కి ఒక బెడ్. హర్షిత్ ఇటును. అరే హర్షిత్ గా చెప్పురా.
ఇటు ఏం చేద్దాం చెప్పాలా? తీసుకుంటారు నాకు అవన్నీ చెప్పు. నెక్స్ట్ వీడియోలో మనము ఐరన్ ఫామ్ చేద్దాం అనుకున్నాం కదా. ఐరన్ ఫామ్ చేసే వస్తువులు దొలాడుకొని వద్దాం దా. ఇప్పుడు ఆ, నువ్వైతే ఇక్కడ బెడ్ పెట్టుకో. ఫస్ట్ బెడ్ పెట్టుకుని ఎందుకు ఎవరి ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టు. ఇది ఐరన్ దీన్ని ఫర్నెస్ లో పెట్టిరా. నీకు ఉన్న ఐటమ్స్ అన్ని లోపల పెట్టేసేయండి, అన్ని మళ్ళీ పోతాయి. ఇక ఇల్లు గీడ పెట్టుకొని గదంతా విలేజ్ గీడ పెట్టుకొని గాడంతా అంత దూరం గీదేం చేసినావురా? ఐటమ్స్ అయితే లోపల పెట్టేసి వస్తున్నాం. ఒక ఐరన్ స్పాట్ చేసుకోండి. షియర్స్ ఎక్స్ట్రా పెట్టుకో, మంచిగా అవుతుంది. అరే ఐరన్ అంత ఒక్క దాంట్లో పెట్టు. సరం సాంగ్ పెట్టు. మొత్తం ఒకటే దాంట్లో పెట్టాలా? ఇంకొక దాంట్లో గోల్డ్ పెడుతున్నా. 60. అరే వచ్చిందిలే. కోలేదురా ఇంకో కోలే నా దగ్గర చుక్క కోల్ కూడా లేదు. ఏం చేసినారా కోల్ అంటున్నా? నన్ను అడుగుతావేంద్రా? కోల్ నా దగ్గర లేదంటే మళ్ళీ నన్ను అంటావు. డైమండ్ పెట్టు ఫస్ట్. ఇంట్లో డైమండ్ పెట్టు. పెట్టిన ఆల్రెడీ చూసుకో. 4 డైమండ్స్ అయినాయారా? అయ్యో ఇటును హర్షిత్ ఇటును. నేను మంచిగా చెప్తున్నా. యారోస్ ఎట్లా తయారు చేస్తారో చెప్పు, మనం బో తయారు చేసుకుందాం. స్ట్రింగ్ ఉందా? స్ట్రింగ్ మాకు ఉంది. స్ట్రింగ్ ఏడుంది? నేను ఇందాక సాగి చెప్పిన స్పైడర్స్ నప్పిన కదా. బో ఎట్లా తయారు చేస్తున్నా అంటే ఒక్కసారి చూస్తున్నా. నాకు తెలుసు, నేను చేస్తా ఇటును, నేను చేస్తా. స్టిక్స్ కావాలి. నేను ఒక బో వేసుకున్నా. కాకపోతే యారోస్ లేవు. వద్దు చేయకు, ఇప్పుడు అవసరం లేదు. యారోస్ చేయాలంటే మళ్ళీ కథ. వద్దు చెప్తున్నా ఐటమ్స్ తెచ్చుకున్నా. అయ్యో ఇటును ఐటమ్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి కలెక్ట్ చేయాలో చెప్పు. ఫస్ట్ కాపర్ మనం ఐరన్ తోనే వేయచ్చు. కాపర్ ఇద్దరు విలేజెస్ తీసుకురావాలి. ఒక ఫుడ్ కలెక్ట్ చేయకు. వుడ్ 8 ఉంది చాలా. చాలు ఇదే. వుడ్ కాదు, ప్లాంక్స్. సరే ఒక్క నిమిషం చూస్తావు. సార్ నా దగ్గర లేవురా. ఓకే సరిపోతుంది. ఇప్పుడు వుడ్ కాపర్ ఉంది. చూడు తెలుసు, బోట్లలో కూర్చోబెట్టుకొని రావాలి. బోట్లలో ఒక విలేజ్ అని పట్టుకొని రావు. దా నువ్వు కూడా వా. కూర్చోబెట్టుడు ఎట్లనో తెలియదు. ఆడొచ్చి కూర్చుంటాడా లేకపోతే మనం కూర్చోబెట్టాలా? నార్మల్ విలేజరా లేకపోతే పెద్ద అమ్మాయి ఎవరైనా? కార్టోగ్రఫీ టేబుల్ ఉంది. కూర్చోండా? కూర్చో ప్లీజ్. కూర్చో అట్లా కూర్చో. అట్లా నా దగ్గర ఇంకో బోటే లేదు. ఏదిరా? నాదే కదరా అది. అరే నేను ఆడ ప్లేస్ చేసాను ఇరగొట్టి, నువ్వు ఇప్పుడు ఎక్కించుకొని పోతున్నావు వాడిని. అరే ముంగట్కే పోతలేదురా బోటు. మోనిస్తూనే ఉన్నా, పోతలేదు. గడ్డి ఉన్న కాడనే పోతలేదు అది. నువ్వు ఏడునో అటే కదా. నువ్వు ముంగట క్లియర్ చేసుకుంటావా? దాదా రారా. అరే నువ్వు క్లియర్ చేసుకుంటావా రా?
ఏం క్రియేట్ చేసుకుంటూ పోవాలి? పోతలేదు ముందుకు సక గడ్డి ఉంటే. నువ్వు అది తీసుకో, ఏం కాదు తీసుకొచ్చుకో. నేను ఇంకొక విలేజ్ ఏ తీసుకో, నువ్వు తీసుకో, నాకు ఇది పోతలేదు. ఇది తీసుకో, వెనకాల అవన్నీ ఇచ్చిపెట్టినప్పు. అన్ని ప్లేసెస్ బోట్ అటు పోతున్నాయిగా. ఏడంగా పోతున్నాయి, రమ్మని వస్తాయి. అచ్చా లూట్ చేద్దాం గైస్, అన్ని లూట్ చేసి సాప్లింగ్స్ తోటి చెట్లు పెడదాం విలేజ్లో. మనం వుడ్ కలెక్ట్ చేయాలంటే ఓకే పక్కనికి ఏడుకో వాల్స్ వస్తుంది కాబట్టి. అరే ఇంకొక విలేజ్ దొరికిండు, ఇద్దరిని కూర్చోబెట్టుగా. నేను తీసుకోవచ్చునా ఇంటి దగ్గరికి? ఒకరినే తీసుకోవో. మూడు ఇంకొకరిని తీసుకురా. అరే వాడిని నాన్నే ఇచ్చిపెట్టినా, తీసుకున్నావా తీసుకోలేదా వాడిని? తీసుకోండి, నేను తీసుకుంటే నేను వచ్చిన తీసుకోవచ్చు. అరే దారా, అరే వీడు పోతలేదురా, అరే ఇది ముంగటికే పోతలేదురా. ఇచ్చారా స్టేట్ కదా ఫస్ట్. ఏడో పోతుంటాడు ఈ బోట్. ఎవడు నడుపుతుండ్రా బోట్ని? మనమే కదా. విలేజర్లను ఎత్తుకోవతున్నాం అని విలేజర్లు అందరు వస్తారు. అరే పోతలేద్దా ఇగోద్దా మంచిగా. నేను గిది తీసుకో, నేను వాళ్ళని లేపుతాను. ఇది తీసుకో వెనకాల. ఇగో బోట్ ఇరగొడ్డు, అది నార్మల్ దాన్ని ఇక్కడ వేయాలరా. బోట్ గడ్డి పైన అయిపోతుంది, నువ్వు ఇక్కడ దానిపైన వేస్తే ఆ బోట్ ఇరగొడ్డు ఇలా కష్టం కూర్చుంటాడు. కూర్చోబెట్టి దాని లోపల దారా పో. ఒకటి కూర్చోండి. అది ఇంకొకటి వస్తుంది, చూసుకో ఇంకొకటి వస్తుంది. ముందు నేను నాకు ఒక శివలు ఉందా? వుడ్ ఉందా? వుడ్ నేను నీకే ఇచ్చిన మొత్తం. వెనకాల ఇల్లుంది. వీరేంద్ర ఖుషి అవుతుండు. ఓకే నేను ముందు క్లియర్ చేసుకుంటా పోతాను. మోని అరే రైల్వేస్ ఉన్నాయి కదా, రైల్వే. జర్ అరే నన్ను ఇడిచిపెట్టి పోతున్నావురా నువ్వు. ఇద్దరిని ఇడిచిపెట్టి పోతున్నావు. ఏడ దాసుకున్నావురా? మళ్ళా వచ్చినావారా ఆడికే? కాటు ఉందా? కాటు కాటు వేస్తే అయిపోతుందిరా మంచిగా. నువ్వు కూడా వచ్చు అని. అరే వెనకాల రాలే. అరే చచ్చిపోతున్నారా? అరే విలేజర్ గడ చచ్చిపోతుండ్రా. తీరా బ్లాక్ తీరా. జర్ తింటానా? పైన ఏం లేదారా? ఓడి చచ్చిపోతట్టుండి పైన ఏం లేకపోతే. ఏం చేస్తలేరా ఇక్కడ కూర్చొని? నాకు చెవలని నేను పైన ఏమన్నా గులగొడతా. వీళ్ళిద్దరు మళ్ళా కూర్చురు. లేవు అరే ఇద్దరు పోతురు ఏంద్రా? అరే ఒకడు వచ్చి కూర్చోరు కదా దాంట్లో. అరే ఒకడు ఇట్లా కూర్చో. ఇట్లా వెనకాల తిరగాలి. ఇట్లా తిరగాలి. పారా ఏవో వేసుకొని వస్తున్నా చూడు.
బెడ్ ఒక్కట్లేదు నా దగ్గర, మిగతా అన్నీ ఉన్నాయి. బెడ్ తెచ్చుకోపో. ఏమొత్తి వూల్ ఉంది, చేద్దుదా వూల్ ఉంది, వుడ్ది. హర్షిత్ నా దగ్గర వూల్ ఉంది, మస్తు వూల్ ఉంది. బెడ్ అయ్యి బెడ్ తెచ్చుకోపో విలేజ్ నుంచి ఒకటి. పండుకో జల్ది. అన్నీ నన్నే అంటావు ఏంద్రా? నువ్వు వండుకో, నేను పండుకోను అసలుకి. అరే బెడ్డే లేదేంద్రా ఒక్కనింట్లో కూడా. వెళ్ళారా బెడ్ వెళ్ళవు? నేను బెడ్డే ఎత్తుకొని పోతాను, నేను అందుకో కూడా వండుకొని. ఇమ్రా బుమ్రా బుమ్ 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 బుమ్రా. విలేజర్ చిన్న పిల్ల. అరే ఈ గుంతలన్నీ ఎవరు వాళ్ళకి కొట్టిర్రా విలేజ్లో? ఎంటర్ మ్యానా? కొట్టు మంచి ఎంటర్ పళ్ళు వస్తుంది. క్రీపర్ ఆడు వస్తుండు, క్రీపర్ ఆడు వచ్చింది. క్రీపర్ చంపుకొని మన ఇల్లేడు ఉందిరా. ఇక దొరికింది ఐరన్ అయితే 6 స్టాక్ దొరికింది కాబట్టి చూద్దాం. 26 మెల్ట్ అయింది. గోల్డ్ అయితే అంతా మెల్ట్ అయిపోయింది. ఇంగట్ తీసుకొని చెస్ట్లో పెట్టేసేద్దాం గైస్, గోల్డ్ ఇంగట్. దీంతో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చినా గైస్ నేను అసలుకి జింకచ్చుకా. సో గైస్ ఇక్కడ ఎక్కడ లేని షీప్స్ స్పాన్ అవుతున్నాయి. ఒక క్రిట్ ఎట్లా కొట్టాలంటే గైస్, ఇట్లా దుంకి ఇట్లా కొట్టేస్తే ఫస్ట్ హిట్కే చచ్చిపోతుంది. ఇట్లా దుంకి ఇట్లా కొట్టేస్తే ఫస్ట్ హిట్ చనిపోతుంది గైస్. అరే షీప్లు ఇక్కడ లేని షీప్లు ఎందుకు వస్తున్నాయి రా? ఫుడ్ మస్తు దొరికింది రా హర్షిత్ నాకు. అచ్చిత్ విలేజర్స్ని అట్రాక్ట్ చేసేది ఏమన్నా ఉంటే దాన్ని పట్టుకొని రా, అలా నీకు గుంజుకొని రావచ్చు. నేనేం చేస్తా, నేను అదే చేస్తా, టైం పాస్. అరే షీప్స్ ఇన్నిగానే మేడంగా స్పాన్ అవుతున్నాయిరా. అరే నేను కొట్టుకుంటూ పోతూనే ఉన్నా. ఉన్న షీప్స్ అన్ని కొట్టుకుంటూ పోతా నేను. చేసి ఇచ్చేటాను. వద్దొద్దు, గోల్డ్ వేసిస్తా, గోల్డ్. అయ్యో గోల్డ్ చేస్తే మనకే బెనిఫిట్. వుడ్డే లేదు నా దగ్గర, వుడ్ వేయడం కదా నేను ఇప్పుడు. దేనికే ఉన్నా కదా. ఇచ్చేసి అలిపోయిగా నేను చేసుకొని వస్తా. ఒక షెవెల్ చేయాలి.
దీంతో కొన్ని ఇవి స్టిక్స్ వేయడంగా చేయొచ్చురా. ఈ స్టిక్స్ వేస్తలేదు. స్టిక్స్ తర్వాత మళ్ళీ ఒక ఐరన్ తీసుకున్నాం కొంచెం. ఐరన్ తోటి ఐరన్ షెవెల్. యా హర్షిత్ పట్రా. ఇది తీసుకో, నేను నీకు ఐరన్ ఇస్తా, నేను గోల్డ్ తీసుకోడా. బట్ ఐరన్ తీసుకో. ఆడ వేసిన తీసుకోరా. నేను గోల్డ్ తోటి స్వాడ్ చేసుకుంటా. చేసుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నావు? సో గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడి వరకు ఆపేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.